హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మలుపులు తిరిగిన జీవితం మూడవ భాగం గురించి తెలుసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో అని నువ్వు అనుకోవచ్చు. ఇంత కష్టపడి నిన్ను పెంచానని చెప్పటానికి మాత్రం కాదు. 10 నెలలు మోసి కని పెంచిన వాడే 10 నిమిషాల్లో నీ ఆకలికి నువ్వు తిను అని విదిలించుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరి మీద నేను అధికారం చేయగలను? ఎవరి దగ్గర నేను ఏమిటి ఎదురుచూడ? ఆ మాట ముగించేలోపు రామలక్ష్మి సడన్గా గుండె పట్టుకుంది. నుదురు, గొంతు గబుక్కున చెమటతో నిండిపోయింది. కింద పడుతున్న ఆమెను ఒక్క గెంతుతో వరుణ్, ప్రతిమ చెరో పక్క పట్టుకున్నారు. ఏమైందత్తయ్యా? ప్రతిమ టెన్షన్ పడి తల్లడిల్లిపోయింది. డాక్టర్కి అర్జెంటుగా ఫోన్ చేశారు మామయ్య. వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పాడు డాక్టర్. భయంతో మామయ్యను చూసింది ప్రతిమ. మేం ఆమెను చూడొచ్చా? డాక్టర్ని అడిగాడు మామయ్య. చూడండి, కానీ ఎక్కువగా మాట్లాడి ఆమెను ప్రయాస పెట్టకూడదు. ఐసీయూ అద్దాల తలుపులు తెరుచుకొని మామయ్య, ప్రతిమ, వరుణ్ లోపలకు వెళ్ళారు. అత్తయ్య బాగా నీరసంగా ఉన్నది. వాళ్ళను చూసిన వెంటనే కంటతడి పెట్టుకుంది. అతి శ్రమ పడుతూ వస్తున్న ఏడుపును ఆపుకొని అత్తయ్య చేతులు పుచ్చుకుంది ప్రతిమ. నాకు పోవలసిన టైం వచ్చేసిందే ప్రతిమ. అలా మాట్లాడకండి అత్తయ్య, మీకేమీ కాదు. ఇప్పుడంతా బైపాస్ సర్వసాధారణం. దేవుడు తారీఖు కన్ఫర్మ్ చేస్తే బైపాస్ లేదు, జైపాసు లేదు. దేవుడు నా చివరి యాత్రకు పాస్ ఇచ్చేశాడు. అలా అంతా మాట్లాడకండి అత్తయ్య. నన్ను వదిలి వెళ్ళిపోగలరా మీరు? మీరున్నారనే ధైర్యంతోనే మా అమ్మా నాన్నలను తీసుకువెళ్ళాడా దేవుడు. ఆయనకు తెలుసు. మిమ్మల్ని కూడా పిలుచుకువెళ్తే నేను అనాథ అయిపోతానని. అలాగంతా ఆయన ఒకరోజు చెయ్యడు. నాకు నమ్మకం లేదే ప్రతిమ. కొన్ని రోజులుగా నాలో ఏదో భయం, చచ్చిపోతానేమో అని. అందుకనే మీ పెళ్ళి జరిపేద్దామని అవసరపడ్డాను. అంతలోపు అంతా గందరగోళంగా తయారయింది. కిరణ్ పోతే పోనీ. వాడు ఎలా పోతే నాకేమిటి? వాణ్ణి నా కొడుకే కాదని అనుకుంటా. నువ్వైనా నాకిష్టం వచ్చినట్లు నడుచుకుంటావా ప్రతిమ? నేను కోరుకున్నట్టు వరుణ్ణి పెళ్ళి చేసుకుంటావా? నువ్వు వయసుకు వచ్చిన రోజే నాకు అలాంటి ఆలోచన వచ్చింది. పోను పోను అది ఆశగా మారింది. నిన్ను వాడికిచ్చి పెళ్ళి చేసి చివరి వరకు నాతోనే ఉంచుకోవాలనేదే నా ఆశ. ఏమిటి? నా ఆశ నెరవేరుస్తావా? ప్రతిమ ఆశ్చర్యంగా అత్తయ్యను చూసింది. భగవంతుడా, ఎందుకు నన్ను ఇంత ఇరకాటమైన పరిస్థితిలో ఉంచావు? అత్తయ్య ప్రశ్నకు ఏం సమాధానం చెప్పను? సరి అని చెప్పి ఆవిడ్ని సంతోషపరచాలా? కుదరదని చెప్పి ఆవిడ్ని చంపేయాలా? అత్తయ్య చావుకు నేను కారణం అవటానికా ఆవిడ నన్ను పెంచింది? తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపించిందే. ఏమిటి ఆలోచిస్తున్నావు? కిరణ్ లాగా నువ్వు ఎవరినైనా? లేదు అత్తయ్య, లేనే లేదు. నువ్వైనా నా కోరికను తీర్చి నాకు ప్రశాంతత ఇచ్చావే. ఇక నేను చచ్చిపోయినా పర్వాలేదు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు అత్తయ్య. వరుణ్తో కలిసి ఒకసారి నిలబడు, నేను చూడాలి. ఎటువంటి భావన లేకుండా వరుణ్కి దగ్గరగా వెళ్ళి నిలబడింది ప్రతిమ. ఏమండి, ఈడు జోడు ఎలా ఉందో చెప్పండి. బ్రహ్మాండంగా ఉంది కదూ? ఉండదా మరి? చేర్చిందెవరు? నేను కదా. రామలక్ష్మి, ఎందుకు అంతగా ఎమోషన్ అయి మాట్లాడతావు? నీకు ఒళ్ళు బాగుండలేదు. ఐసీయూలో ఉన్నావు. చాలు ప్రతిమ, రామ్మ పోదాం. లేకపోతే ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది. మామయ్య వాళ్ళను బయటకు తీసుకువచ్చాడు. వరుణ్కు దగ్గరగా నిలబడ్డ క్షణం నుండి ప్రతిమ తనలో ఏదో విరిగి తాను శిలలాగా అయిపోయినట్లు భావించింది. ఇక ఆ రాయికి స్పర్శ ఉంటుందని అనిపించటం లేదు. మరుసటి రోజు పొద్దున్న అత్తయ్యకు ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్లారు. ఐసీయూ నుండి బయలుదేరి ఆపరేషన్ థియేటర్ వరకు అత్తయ్య స్ట్రెక్చర్తో ప్రతిమ నడిచింది. భయము, బాధతో మామయ్య, వరుణ్ కొంచెం వెనుకగా వెళ్ళారు. వరుణ్, ఇంకా ఒక చిన్న పిల్లాడే ప్రతిమ. వాణ్ణి ఇకపై నువ్వే చూసుకోవాలి. కౌసల్యకు రాముడెలాగో వీడు నాకలాగో. వీణ్ణి చూసుకోవే ప్రతిమ, నా బంగారు.
ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకోవటంతో ప్రతిమ బయట శిలలాగా నిలబడిపోయింది. 4 గంటలు జరిగింది ఆపరేషన్. అంతవరకు బయట నిలబడిన వాళ్ళు సగం ప్రాణం కోల్పోయారు. వరుణ్ పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మామయ్య తన శరీరంలో సగం పోతుందేమో అని భయంలో కుంగిపోయి మోకాళ్ళపై తల పెట్టుకొని కూర్చున్నారు. ఎవరికి ధైర్యమో అభయమో చెప్పలేని స్థితిలో ఉన్నారు. గడియారంలోని ముళ్ళులు మాత్రం వాటి బాధ్యత అవి నిర్వహిస్తున్నాయి. సరిగ్గా 1 గంటకు థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. తలకు ఒక టోపీ, ముక్కుకు ఒక మాస్క్తో డాక్టర్ బయటకు వచ్చాడు. అందరూ గుండెలను గుప్పెట్లో పెట్టుకొని లేచారు. ఆపరేషన్ సక్సెస్ మిస్టర్ వరుణ్. మీ అమ్మగారు బాగున్నారు. ఇంకో గంటలో ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు మీరు చూడొచ్చు. డాక్టరా? దేవుడా? దేవుడు లేడని ఎవరు చెప్పింది? ఇదిగో ఈ డాక్టర్లందరూ ఎవరట? వరుణ్ కన్నీటితో చేతులెత్తి డాక్టర్కు దండం పెట్టాడు. డాక్టర్ చేతులు పట్టుకొని చిన్న పిల్లల్లాగా ఏడ్చింది ప్రతిమ. గంట తర్వాత థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. ఎన్నో రకాల ట్యూబులు గుచ్చబడ్డ పరిస్థితిలో చక్రాల మంచంతో తీసుకురాబడ్డది అత్తయ్య. పునర్జన్మ ఎత్తి వస్తున్న ఆమెను ఆనందంతోనూ ఆందోళనతోనూ చూశారు. ప్లీజ్ కొంచెం దూరంగా జరగండి, ఇన్ఫెక్షన్ ఏర్పడొచ్చు. మేం పిలిచిన తర్వాత వస్తే చాలు చెప్పింది నర్స్. అత్తయ్య ఐసీయూలోకి తీసుకువెళ్ళబడింది. డాక్టర్ల పరిశోధనలు మొదలయ్యాయి. నర్సులు వెళ్ళటం రావటం జరిగింది. 3/4 గంట తర్వాత డాక్టర్లు పిలిచారు. ప్రత్యేకమైన సాక్స్, కోటు వేసుకొని ముగ్గురు లోపలకు వెళ్ళారు. అత్తయ్యకు కొంచెంగా స్పృహ వచ్చింది. డాక్టర్ చాలా ప్రశ్నలు వేశాడు. ముగ్గురిని చూపించి పేర్లు చెప్పమన్నారు. అత్తయ్య నీరసమైన గొంతుతో ముగ్గురి పేర్లు చెప్పింది. వెరీ గుడ్. డాక్టర్ జరిగి వచ్చాడు. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. 3 రోజులు ఐసీయూలో ఉంచుతాం. 4వ రోజు వార్డుకు పంపిస్తాను. 8వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరేనా? మీరందరూ భోజనం చేశారా? లేకపోతే భోజనం చేసి రండి. చూడటానికి బాగా టయర్డ్గా ఉన్నారు. ఇంకేముంది, బాగా తినండి. డాక్టర్ ఉత్సాహంగా చెప్పేసి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన వెంటనే ముగ్గురు క్యాంటీన్కు వెళ్ళారు. ఏం తింటావు ప్రతిమ అని అడిగాడు వరుణ్. నాకు కాఫీ మాత్రం చాలు. నువ్వు తినకపోతే అమ్మ మమ్మల్నే తిడుతుంది. 2 ఇడ్లీలైనా తిను. వరుణ్ అందరికీ ఇడ్లీలు చెప్పాడు. మీ ఇద్దరు కావాలంటే ఇంటికి వెళ్ళండి, నేనిక్కడ అత్తయ్య దగ్గర ఉంటాను అని చెప్పింది ప్రతిమ. నీకేమీ భయం లేదే? ఎందుకు భయం? ఇక్కడ ఇంతమంది ఉన్నారే. అన్ని వసతులు ఉన్నాయి. ఇంకేం కావాలి? వీలైతే రేపు వచ్చేటప్పుడు నాకు ఒక సెట్ డ్రెస్ తీసుకురండి. ఆ రోజు సాయంత్రం వరకు మామయ్య వరుణ్ ఉండి ప్రతిమ దగ్గర ఆమె ఖర్చులకు డబ్బులు ఇచ్చి, అది కాకుండా ఆసుపత్రి ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇచ్చి బయలుదేరారు. జాగ్రత్త ప్రతిమ. అమ్మకు ఎలాగున్నదో అప్పుడప్పుడు ఫోన్ చేసి చెప్పు. పొద్దున్నే వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రతిమ ప్రశాంతంగా ఉన్న ఆసుపత్రి చోటులో మెల్లగా నడిచింది. ఊరికి బయట ఉండటంతో పరిశుద్ధమైన గాలి, పచ్చటి చెట్ల అందం ప్రశాంతంగా కనబడింది. ఆసుపత్రి ఒక మూలగా ఉన్న బెంచ్ మీద కూర్చొని చుట్టూ ఉన్న అందాన్ని మౌనంగా చూసింది ప్రతిమ. మనసు గందరగోళంగా ఉండటంతో అందాన్ని చూసి ఆనందించలేకపోయింది. ప్రేమ ఓటమి అనే మాటలను కథలలో చదివింది, సినిమాలలో విన్నది. అప్పుడంతా అది అంత పెద్ద విషయంగా అనిపించలేదు. చెప్పాలంటే ప్రేమలో విడిపోయి ఏడుస్తున్న నటీనటులను చూసి చప్పట్లు కొట్టి ఆనందించింది. అలాంటి పరిస్థితి తనకే వస్తుందని ఒక్కరోజు కూడా తను అనుకోలేదు. తను చేసింది కరెక్టా తప్పా అనేది అర్థం కాలేదు. వరుణ్ణి పెళ్లి చేసుకోలేనని చెబితే అది అత్తయ్య తన మీద చూపించిన అభిమానానికి ద్రోహం. సరే అంటే ప్రేమకు, కిరణ్కి చేసే నమ్మక ద్రోహం. ఇందులో ఏ ద్రోహం పర్వాలేదు. అత్తయ్య తన మీద చూపే అభిమానం ముందు అన్నీ తుచ్చంగా కనబడుతున్న పరిస్థితిలో ఆ ప్రేమకు ద్రోహం చేయటానికి సాహసించిందనే చెప్పాలి. ఇది తెలిస్తే కిరణ్ ఏం చేస్తాడు? కోపంగా వస్తాడా? లేక ఓటమితో కుంగిపోయి వస్తాడా? ఆలోచనలు ప్రతిమ మెదడులో వేదన పెడుతుంటే
తల పట్టుకొని కూర్చుంది ప్రతిమ. వారం రోజుల తర్వాత ప్రతిమ అత్తయ్యను డిశ్చార్జ్ చేశారు. నెల రోజుల్లో అత్తయ్య పూర్తిగా కోలుకుంది. ఆరోగ్యంగా ఉంది. సమయం వచ్చింది. దేవుడు టికెట్ ఇచ్చాడు లాంటి మాటలు చెప్పిన అత్తయ్య పూర్తిగా ఆరోగ్యం చేకూర్చుకొని మళ్ళీ ఆ ఇంటిని ఏలే మంత్రిగా సోఫాలో కూర్చుంది. వరుణ్కి ప్రతిమకు వెంటనే వివాహం చేసేయాలని ముహూర్తం రోజుల కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. శ్వాసనాళంలో ఏదో అడ్డుపడి హింసిస్తున్నట్టు అవస్థపడుతున్నది ప్రతిమ. ఒక్కొక్కసారి అత్తయ్యకు నిజం చెబితే ఏం జరుగుతుంది అని అనిపించిన ఆలోచన భయంతో సగంలోనే ఆగిపోయేది. నీకు వరుణే అని అత్తయ్య బల్లగుద్ది చెబితే ఏం చేయాలి అనే భయం. తన ప్రేమకు జయం జరగదు అనే పరిస్థితిలో ప్రేమను బయటకు చెప్పి జీవితాన్ని చిక్కుముడిగా చేసుకోవటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉందా? ఎందుకు అందరి యొక్క సంతోషాన్ని చెడపాలి? ఓటమో లేక మరణమో దగ్గర పడుతోంది అంటే ఒకదాన్ని మనిషి పోరాడి గెలుస్తాడు. లేకపోతే వేరుదారి లేదు అనేది తెలుసుకొని సకల భావాలు వదులుకొని మౌనంగా తనని బలి ఇచ్చుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అత్తయ్య అభిమానానికి వెనుక ఏదో ఒక లెక్క ఉన్నది అని. చిన్న వయసులోనే కన్నవారిని పోగొట్టుకొని అత్తయ్య దయాగుణంతో పెరిగిన అనాథను. దీన్ని వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదే సమయం వరుణ్కి ఒక మంచి చోటు నుండి తన గౌరవానికి అంతస్తుకు తగిన అమ్మాయి దొరుకుతుందనే నమ్మకం అత్తయ్యకు లేదేమో. బయట నుండి ఒక సాధారణ అమ్మాయిని తీసుకురావటం కంటే ప్రతిమే మేలు అని అనిపించి ఉండవచ్చు. లేకపోతే ఏమిటి? కిరణ్కి మాత్రం చదువుకున్న ఆస్తి ఉన్న అమ్మాయిని చూసిందే. ఒకవేళ ఆ ప్రతిమ కిరణ్ ఇష్టపడుతున్నారని తెలుసుకొని అది ఇష్టం లేక ఇలాంటి ఏర్పాటు చేసిందా? నీ అనాథ మోహానికి నీకు కిరణ్ కావలసి వచ్చిందా అని మనసులో అనుకొని దీనికి వరుణ్ చాలు అని నిర్ణయించుకొని కిరణ్కి అర్జెంటుగా అమ్మాయిని చూసేసి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరుపుదామని అనుకున్నదో? ఏది నిజం? అత్తయ్య మనసులో ఏమున్నదో ఎవరికి తెలుసు? ఒకవేళ కిరణ్ ప్రతిమను ఇష్టపడుతున్నాడని తెలిసి అది ఇష్టం లేక ఇలాంటి ఏర్పాటు చేసిందనేదే నిజమైన కారణమైతే ఇక అత్తయ్యతో ఏం చెప్పి ఏం ప్రయోజనం? కాబట్టి తన సకల భావాలను చెరిపేసుకుంటేనే అందరికీ మంచిది అనే నిర్ణయానికి వచ్చింది ప్రతిమ. ఇలాంటి నిర్ణయానికి వచ్చినట్లు కిరణ్కి ఒక ఈమెయిల్ పంపాలని నిర్మానించుకుంది ప్రతిమ. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కంప్యూటర్ ముందు కూర్చుంది ప్రతిమ. ఈ ఉత్తరం నీకు దిగ్భ్రాంతి, విస్మయము కలిగించవచ్చు కిరణ్. నా మీద విరక్తి కూడా కలుగచేయవచ్చు. అందుకని విషయాన్ని నీకు తెలియపరచకుండా దాచుకోలేను. ఎలాగైనా చెప్పే తీరాలి. ఇక్కడ చాలా విషయాలు జరిగినాయి. అత్తయ్యకు హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే బైపాస్ సర్జరీ చేయటంతో ఆవిడ మరణ కోరలను తప్పించుకొని మళ్ళీ తిరిగి వచ్చింది. ఇంకా నీ మీద కోపము విరక్తి తగ్గలేదు. ఆమె చెప్పిందే వేదవాక్కుగా పాటించే అలవాటున్న ఈ ఇంట్లో మొట్టమొదటిసారిగా ఒక ఎదురింపు గొంతు వినబడిన బాధే ఆమె గుండె తట్టుకోలేక హార్ట్అటాక్కు కారణమైంది అని అనుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఆమెను ఎదిరించే శక్తి ఎవరికీ లేదు, ముఖ్యంగా నాకు. కారణం, నా తల్లిదండ్రులు చనిపోయి నేను అనాథగా నిలబడ్డప్పుడు నా మీద అనురాగము చూపి తనతో పాటు తీసుకువచ్చి మిమ్మల్ని పెంచినట్లు నన్ను పెంచటమే. అలాంటి ఆవిడకు నేను కృతజ్ఞత చూపవలసిన బాధ్యత నాకుంది. అలా చేయకపోతే అత్తయ్యకు ద్రోహం చేసిందాన్నవుతాను. అలా ద్రోహం చేసి ప్రేమలో గెలవాలా? లేక ప్రేమకు ద్రోహం చేసి అత్తయ్య ప్రాణం కాపాడనా అనే పరిస్థితిలో నేనొక నిర్ణయానికి వచ్చాను. మరణంతో పాటు నన్ను కూడా జయించింది అత్తయ్య. ఇంకొకరి ఆకలికి మనం తినలేము. ఇంకొకరి మురికిపోవటానికి మనం స్నానం చేయలేమనేదే నిజం. కానీ మరొకరిని సంతోషపెట్టడం మన వల్ల అవుతుంది కాబట్టి అలా చేయటం కరెక్టే కదా. మనిషి ఇష్టపడినదంతా జరగటం లేదు. మనం ఇష్టపడ్డా తీర్మానించేది ఆ భగవంతుడే. భగవంతుడి లెక్కకు కారణం అడగటమో
ఆయన లెక్కను అర్థం చేసుకోవటమో ఎవరి వల్ల అవుతుంది? ఇది అత్తయ్య నిర్ణయం అనేది మర్చిపోయి ఇంకా లోతుగా ఆలోచిస్తే అది దేవుని నిర్ణయం అనేది స్పష్టమవుతుంది. అలాంటి స్పష్టత నాలో కలిగింది. అభిమానం అనే పదానికి చాలా అర్థాలున్నాయి. అర్థం వేరవుతుందేమో కానీ పదం చెరిగిపోదు. మునుపు నీ మీద ఉన్న స్నేహం వేరే రూపంలో ఉండేది. ఇక నీ వదినగా ఉండి నా స్నేహం కొనసాగుతుంది. దీనిని స్వీకరించుకోవలసిందే. అదే సమయం ప్రేమకు నేను ద్రోహం చేశాను అని చెప్పటానికి నేను నిరాకరించటం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించి చూస్తే ఏదేమైనా నేను తల్లిదండ్రులు లేని దానిని అనే పరిస్థితి, దాని వలన ఏర్పడిన భయము, చేతకానితనము ఇవే కారణం అనిపిస్తోంది. ఏదేమైనా అత్తయ్య నన్ను పెంచి పోషించిన ఆవిడే కదా. పెంచిన విశ్వాసమే లేకుండా గుండెల మీద తంతోందే అనుకోకూడదు కదా. మొత్తానికి నేను అహల్యలా రాయినైపోయాను కిరణ్. ఆమె తెలియక తప్పు చేసింది. నేను తెలిసే నీకు ద్రోహం చేయబోతున్నాను. దానికి శిక్షగా నేను నాలోని భావాలను పోగొట్టుకొని రాయిలాగా నిలబడ్డాను. ఏదో ఒక జన్మలో నేను శాప విమోచనం పొంది నిన్ను చేరుతాను అని అనుకుంటున్నాను. అంతవరకు ఈ జన్మలో ఎవరికి ఏమి విధించబడిందో అది అనుభవించడమే అందరికీ ఉత్తమం. కన్న తల్లితో వైరాగ్యం వద్దు. సమాధానపరిచి ఆమెతో మాట్లాడు. ఆమె నీకోసం చూసి ఉంచిన అమ్మాయి కూడా మంచి అమ్మాయే. నాకంటే అన్ని విధాలా నీకు సరిపోతుంది. కాలం మన అందరి గాయాలను మానిపిస్తుందని నమ్ముదాం. ఈమెయిల్ పంపించి కంప్యూటర్ ఆఫ్ చేసి లేచింది ప్రతిమ. అప్పుడే ప్రతిమ అత్తయ్య లోపలకు వచ్చింది. ప్రతిమ వచ్చే 16వ తారీఖున మంచి ముహూర్తం ఉన్నదట. ఆ ముహూర్తం ఖాయం చేసుకోమని శాస్త్రిగారు చెప్పారు. సరిగ్గా ఇంకా 20 రోజులే ఉంది. ఈ కొద్ది రోజుల్లో నేను ఎలా నీ పెళ్ళి పనులు ముగించబోతానో తెలియటం లేదే ప్రతిమ. భయంగా ఉంది. ఎన్ని పనులున్నాయో. అత్తయ్య తన సంతోషాన్ని భయం అంటోంది. ప్రతిమ నవ్వటానికి ప్రయత్నించింది. నవ్వు ప్రాణులలో పుట్టింది. రాయికి ఎక్కడుంది భావాలు? పెళ్లి పనులు చకచకా జరగటం మొదలైంది. కిరణ్ దగ్గర నుండి ప్రతిమకి ఈమెయిల్ వచ్చింది. ధన్యవాదాలు. విశ్వాసం అనే పేరుతో నువ్వు నాకు మాత్రం ద్రోహం చేయటం లేదు. వరుణ్కు కూడా ద్రోహం చేస్తున్నావు. వాడు ఏం తప్పు చేశాడని వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. రాయి అయిపోయానని నువ్వు చెప్పటం నిజమైతే నీ వల్ల అతనితో దాంపత్య జీవితం ఎలా జరుపగలవు? నువ్వు నా ప్రేమికురాలువు అయితే వాడు నా అన్నయ్య. మంచివాడు, అమాయకుడు. మీ ఇద్దరి జీవితాలు దీనివల్ల నాశనం అవుతాయనేది నీకు తెలియదా? నిన్ను నాశనం చేసుకోవటానికి నీకు హక్కు ఉంది. నా అన్నయ్య ప్రశాంతతను పాడు చేసే హక్కు నీకు లేదు. నువ్వు నాకు దొరకకుండా పోతున్నావనే ఈర్ష్యతో ఇలా చెప్పటం లేదు. వరుణ్ మీద నాకున్న సహోదర అభిమానంతో చెప్తున్నాను. నిన్ను రాయిగా చేసుకున్నావని నువ్వు చెప్పటం గనుక నిజమైతే దీని తర్వాత భాగాన్ని మరి ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.